నా మొగుడు రౌడీ పార్ట్ 39 రచయిత దేవికి. పిలిచి మరి ఇన్సల్ట్ చేస్తున్నావు శ్రీ, మీ ముష్టి నాకేం అవసరం లేదు అంటూ తన లగేజ్ తీసుకొని బయటికి వచ్చేశాడు రానా. రానా అంటూ మృదువుగా పిలుస్తూ వెనకే వస్తారు మీనాక్షి గారు. ఆవిడ మొహం చూసి తిప్పుకుంటాడు రానా. ఈ అమ్మని పలకరించకుండానే వెళ్ళిపోతున్నావు ఎందుకు? నీతో మాటలు అనిపించుకోవడానికి మిగిలేనా? ఎందుకు అలా మాట్లాడతావు? ఈ అమ్మ నిన్ను ఏమైనా అన్నదా ఎప్పుడైనా? ఈ అమ్మని అర్థం చేసుకుంది ఇంతేనా రానా? మా ప్లీజ్, నాకు ఎవరితో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రానా. వెళ్తున్న రానాని చూసి బాధగా నిట్టూరుస్తారు మీనాక్షి గారు. ఇషిక్ సాధిక ఒక గదిలో ఉంటే మరో గదిలో మరో గెస్ట్ రూమ్ లాంటి చిన్న రూమ్, దివానా కట్ ఉన్న రూమ్లోకి ఉంటాడు రానా. సీతుకి సాధ్వికి హాస్పిటల్ వాతావరణం మంచిది కాదు అని సీతుని ఒప్పించి తను ఒక్కడితే హాస్పిటల్కి వెళ్తాడు శ్రీరామ్. అప్పటికి హనీ నీరసంగా శౌర్య పక్కన కూర్చొని అతనితో ఏదో మాట్లాడుతూ ఇంకో లోకంలో ఉంటే చిన్ను అని పిలుస్తాడు శ్రీరామ్. హా అన్న, నువ్వు అత్తవు కాబోతున్నావురా నవ్వుతూ అంటాడు శ్రీరామ్. అవునా అంటే కళ్ళల్లో మెరుపుతూ అడుగుతూ ఇప్పటి వరకు చెప్పలేదేమి అంటూ చిరు కోపంగా చూస్తుంది హన్సీ. జరిగిందంతా బ్రీఫ్గా చెప్పి అందుకే మేడంలో మార్పు లేదంటే తెలుసుగా సూర్పకంలా మీద పడిపోతుంది. ఆహా అలాగా అన్న వాయిస్ తల తిప్పి చూసేసరికి ఎదురుగా గోవర్ధన్ గారు ఫోన్ పట్టుకొని అది స్పీకర్లో పెట్టి కనిపిస్తారు. డాడ్ అంటూ పళ్ళు నూరుతూ హా చెప్పు ప్రిన్సెస్ అంటూ స్వీట్గా పిలుస్తూ తండ్రి చేతిలో ఫోన్ ఇచ్చుకొని పక్కకు వెళ్ళిపోతాడు శ్రీరామ్. శ్రీ, నేను సూర్పక్కన ఇంటికి రాని పని చెప్తా. నువ్వెందుకు కాల్ చేసావు అసలు? నీకు చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, అందుకే మావయ్యకి చేశా. నా ఫోన్ అంటూ పాకెట్ తడుముకొని కార్లో వదిలేశాను అనుకుంటా. చూస్తా, కానీ ఏం పని చేసావు చెప్పు. రానా అన్నయ్యకి ఫుడ్ ఎక్కడా? వాడి ఇష్టం, వచ్చేలా లేడు. నువ్వు కాల్ చేసి ఫుడ్కి ఇక్కడికి రమ్మని చెప్పు. వస్తూ పోతూ ఉంటే వదిని చూసి మనసు మారుతుందేమో కదా. 4 నెలలు ఒకే ఫ్లాట్లో ఉంటే కనిపించని మా చెల్లి ఇప్పుడు కనిపిస్తుందా అంటూ వేటకారంగా అంటాడు శ్రీరామ్. ట్రై చేద్దాం శ్రీ, మనవంతుగా ఆమె గారంగా అడిగేసరికి సరే నీకు నచ్చింది చేసుకో, కానీ సాధ్వి అస్సలు బాధపడకూడదు అంటూ హెచ్చరిస్తాడు. ఓకే బాయ్. అండ్ నాకు గుర్తుంది భర్తగారు, నేను శూర్పణఖ కదా ఉక్రోషంగా అంటూ కాల్ కట్ చేస్తుంది. ఆమె ఉక్రోషం అతనిలో నవ్వు తెప్పిస్తే మొబైల్ తండ్రి చేతికి ఇచ్చేసి శౌర్యకి మరో సైడ్ కూర్చొని అన్నా చెల్లెలు ఇద్దరు మాటల్లో పడతారు. కాసేపు సీత గురించి రానా, సాధ్వి, గోకులవర్ధన్ గారు, మీనాక్షి గారి గురించి, ఇషిక్, సాధిక, ఆఖరికి ఆకాష్ గురించి కూడా టాపిక్ తీసుకువచ్చి శౌర్య చెవున వేస్తారు. అవి ఎంతవరకు చేరాయో శౌర్య లేచాక తెలుస్తుంది. మరో వారం గడిచింది. రానా కేరళ వచ్చాడే కానీ ఎవరితో సరిగ్గా మాట్లాడు. టైం అంటే జాక్లిన్ ముందు వాలిపోవటం అతని దినచర్య. వాళ్ళ బాండింగ్తో పాటు ఇప్పటి వరకు తన పళ్ళని ఎవరికి చూపించినంత సీరియస్నెస్ మెయింటైన్ చేసే జాక్లిన్ రానాతో అంత చనువు చూపిస్తుండే జేమ్స్ గుండెల్లో మంట, కడుపులో యాసిడిటీ, కళ్ళల్లో కారాన్ని తలపించే ఎరుపు రంగును ఒకేసారి చూపిస్తాడు. జాక్లిన్ని కలిసి ఆమె క్యాబిన్ నుండి బయటికి వచ్చిన రానా జేమ్స్ ఫీలింగ్ గమనించి మీరు ఏంటి ఇక్కడ అని సీరియస్గా అడుగుతాడు. జాక్తో మాట్లాడాలి. జాక్ ఏంటి? జాక్ తను గర్ల్ ఫ్రెండ్, జస్ట్ జాక్లిన్ అని మాత్రమే పిలువు అని జేమ్స్ సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు రానా. ఈ కాలం అమ్మాయిలు వెధవల్ని ఇష్టపడుతున్నారు అంటే ఏమో అనుకున్నాను, ఇది అదే అన్నమాట నిట్టూరుస్తూ జాక్లిన్తో ఫార్మాలిటీస్గా శౌర్య గురించి డిస్కస్ చేసి డిశ్చార్జ్ ఏర్పాట్లు చేస్తారు. డే అండ్ నైట్ శ్రీరామ్ అన్సీలు హాస్పిటల్లోనే ఉంటూ శౌర్య చుట్టూ తిరుగుతూ ఇద్దరి కష్టసుఖాలు అన్నీ అతని మనసుకు చేరేలా చేస్తారు. వారం తర్వాత ఉన్నట్టుండి లేచుకొచ్చున్న శౌర్యను చూసి బిగుసుకుపోతారు హనీ, శ్రీరాములతో సహా డాక్టర్ కూడా. వారం రోజుల తర్వాత శౌర్య లేస్తాడు అని డాక్టర్స్ గెస్ట్ చేశారు, కానీ అతని రియాక్షన్ ఎవరూ ఊహించలేదు. ప్రశాంతంగా కళ్ళు తెరుస్తాడు. ఒక్కొక్కరిని గుర్తుపడడానికి టైం తీసుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన డాక్టర్కి రౌద్రంగా కనిపిస్తున్న శౌర్యను చింత నిప్పుల తలపిస్తున్న అతని కళ్ళను చూసి అందరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. శౌర్య ఫేస్ చూసి ఆత్రం ఆపగోలని శ్రీరామ్ బావా అంటూ తడబడుతూ పిలుస్తాడు. శ్రీరామ్ వంక చూడకుండా అతని చూపులు మొత్తం హన్సీ మీదే నిలుపుతాడు. నెక్స్ట్ సెకండ్ బాగున్న తన లెఫ్ట్ హ్యాండ్తో హనీ పీక పట్టుకొని కోపంగా చూస్తాడు. స్టాచ్యూలో నిలబడ్డ ఆమె శౌర్య పీక పట్టుకున్న ఆపే ప్రయత్నం చేయడు. అతని ఏదో విషయంలో తనపై కోపంగా ఉన్నాడు అని అతని పట్టులోనే ఈజీగా కనిపెడుతోంది హనీ. ఆమె చిన్న స్మైల్తో శౌర్య వంక చూసేసరికి ఆమె పీక వదిలేసి విసురుగా లేవాలి అనుకున్నవాడు కాస్త లేవలేక కాలు విపరీతమైన నొప్పి పుట్టేసరికి గట్టిగా కళ్ళు మూసుకొని బాధని కళ్ళు అణుచుకుంటాడు. అతని నొప్పి తన గుండెలకు తాకిన క్షణాన అతని తలని గుండెలకు హత్తుకుంటాడు హనీ. రిలాక్స్ రౌడీ, నీకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఇంకో 1 or 2 months నడవకూడదు.
ఎందుకంత ఆవేశం? నేను నీ ఎదురుగా ఉన్నాను, చంపాలి అనిపిస్తుందా? వెయిట్ అంటూ అతన్ని వదిలి వేరే టేబుల్పై ఉన్న సిజర్ చాక్ తెచ్చి శౌర్య చేతిలో పెడుతుంది. వితౌట్ ఎక్స్ప్రెషన్స్ ఆమెను చూస్తూ సిజర్ చాక్ విసిరేసి ఆమెను దగ్గరకు లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటాడు శౌర్య. శౌర్యలో ఇలాంటి సమస్య లేదని అతని చేష్టల్లో అర్థమైతే అతను ఎందుకో కోపంగా ఉన్నాడు అని హన్సీ మాటల్లో అర్థమై రిలాక్స్ ఫీల్ అవుతారు శ్రీరామ్తో సహా డాక్టర్ కూడా. వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ అందరూ బయటకు వెళ్ళిపోగా ఎవరితో సంబంధం లేకుండా అతన్ని చుట్టేసి తన గుండెల్లో భారం దిగేలా ఏడుస్తుంది ఆమె స్పర్శ మనస్ఫూర్తిగా తాకి 4 నెలలు అవుతుండేసరికి అతని కళ్ళ నుండి కూడా నీళ్లు వచ్చేస్తాయి. కానీ వాటిని కంటిలోనే ఆపేస్తాడు. నా రౌడీ బేబీ ఏడుస్తుందా? తను ఓ ఆటం పబ్బు కదా, నలుగురిని ఏడిపించి 3 చెరువు నీళ్లు తాగించే రకం కదా అంటూ ఆమె కన్నీళ్ల తుడిచి ఆమె నుదుటిన ముద్దు ఇస్తాడు శౌర్య. అతని ముఖమంతా ముద్దులు పెట్టేసి చివరిగా పెదవులు అందుకున్న ఆమె ముద్దులో మిస్సింగ్ ఫీల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో ఆమె చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు. ఎక్కువసేపు కొనసాగిస్తే ఎక్కడ శౌర్య ఇబ్బంది పడతాడు అని మెల్లగా అతన్ని వదిలేసి తలదించుకొని నిలబడుతుంది. ఆమెను దీక్షిణంగా చూసిన అతను ఆమె తన కోసం ఎంత తప్పించిందో అర్థం అవ్వగానే అవుతుంది. తను ఆమెను నెల తర్వాత కలిసినప్పుడే సగం తగ్గితే ఇప్పుడు పూర్తిగా తగ్గి చాలా బక్కగా పల్చని నడుంతో ఉందని ఆమె చుట్టూ చెయ్యి వేసినప్పుడే అర్థమవుతుంది. ఎన్ని రోజులు అయ్యిందే నేను బెడ్డకి 3 వేళ్ళు చూపిస్తుంది హన్సీ. ఏంటి 3 నెల? మనం ఎప్పుడు ఇంటిమేట్ అయ్యాయే అంటూ అల్లరిగా అడుగుతాడు శౌర్య. ఆమె డల్గా ఉండటం నచ్చక, నేననేది 3 నెలలు బెడ్డెక్కి కోమాలో విహరించావు అని అంటూ కొనబొమ్మలు దగ్గరకు చేర్చి సీరియస్గా ఉంటుంది. ఓహో, నువ్వు అలా చూపిస్తే నేను ప్రెగ్నెంట్ సిగ్నేచర్ అనుకున్నా అంటూ ఇన్నోసెంట్గా అంటాడు. చాలా ఓవర్ చేస్తున్నా రౌడీ. నేనా? కాదా? కానీ కాదు, వెళ్ళి శ్రీని పిలువు. ఎందుకు? ముందు నాపై కోపం ఎందుకో చెప్పు అని దిగులుగా అడుగుతుంది ఆమె. వాడిని పిలువు, నన్నుగా మార్చేసి వస్తాడా అంటూ కోపంగా అంటాడు. ఇందుకేనా నీ కోపం? రిలాక్స్ అవుతూ అడుగుతుంది. నా రీజన్ నీకు అంత తేలిగ్గా ఉందా? నువ్వు ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే ఖచ్చితంగా చంపేసేవాడిని. అప్పుడు ఉన్న పెయిన్లో ఆ థాట్ వచ్చిందే కానీ ఇప్పుడేం లేదులే, అరవకు అని అంటుంది హన్సీ. ఏంటి అరవకు అంటూ శ్రీ అంటూ గట్టిగా పిలుస్తాడు శౌర్య. బయట ఉన్న శ్రీరామ్ పరుగున లోపలికి వస్తే కొన్ని నిమిషాలు ఇద్దరు ఒకరిని ఒకరు పట్టుకుని ఉండిపోతారు. శ్రీ ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. సరే, ఫార్మాలిటీస్ చూసి వస్తాను బావా, 10 నిమిషాలు ఆగు అని వెళ్ళి తన కార్డ్ నుండే బిల్ ప్లే చేసి శౌర్యాన్ని వీల్ చైర్లో కూర్చోబెడుతున్న హాస్పిటల్ స్టాఫ్ని అడ్డుకొని తానే ఎత్తుకొని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతాడు శ్రీరామ్ బిహేవియర్కి శౌర్య పెదవులు అందంగా విచ్చుకుంటే ఫ్రంట్ సీట్లో కూర్చున్న హన్సీ సీరియస్గా చూస్తాడు. చిన్ను, బావ చూపులు తేడాగా ఉన్నాయిరా, వెళ్ళి వెనక్కొచ్చు. ఆ ప్లేస్లోకి అతని లవర్ గారైనా మీరాబాయి గారు వస్తారన్నా మనది కాదు ఆ ప్లేస్ అంటూ వారాగా శౌర్యని చూస్తూ చెప్పేసరికి మొహం పక్కకు తిప్పుకుంటాడు శౌర్య. ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోరా? నవ్వుతూ అడుగుతాడు శ్రీరామ్. అవును, రౌడీ నాతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు, దానికి ఖచ్చితంగా రివెంజ్ అయితే ఉంటుంది అంటూ యాటిట్యూడ్గా అంటుంది. చాలా రోజుల తర్వాత హన్సీలో ఒరిజినల్ చూసేసరికి అటు శ్రీరామ్ పెదవులు ఇటు శౌర్య పెదవులు తేజంగా విచ్చుకుంటాయి. అవును శ్రీ, నేను కూడా మాట్లాడాలి అనుకోవడం లేదు. లవ్ చేశాను అని వెనుకబడటం తప్పు, అది నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. సేమ్ నేను కూడా రివెంజ్ తీర్చుకోవాలి అంటూ అంతకంటే యాటిట్యూడ్గా అంటాడు శౌర్య. అయితే ఇప్పుడు బావా నిన్ను అత్త దగ్గర దింపనా? ఏం అవసరం లేదు, నేను చూసుకుంటానే, రివెంజ్ తీర్చుకుంటాను అంటూ రోడ్ చూస్తూ చెప్తుంది హనీ. అయితే దిగండి అంటూ తన ముందు దిగి శౌర్యాన్ని ఎత్తుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి హనీ శౌర్యాలకు హారతి ఇస్తుంది సాధిక. ఆమెను చిన్న స్మైల్తో పలకరించి ఎలా ఉన్నావురా అని శౌర్యాన్ని ముందు అడుగుతాడు. మేము సూపర్ ఉన్నాం బావా, మీరు ఉండగా ఏదైనా సమస్య మమ్మల్ని టచ్ చేస్తుందా? కానీ మీరే అంటూ బాధగా చూస్తుంది. నేను కూడా సూపర్గా ఉన్నానురా అంటూ శౌర్య చిన్న స్మైల్తో చెప్పడంతో శ్రీరామ్ శౌర్యాన్ని తీసుకొని హన్సీ బెడ్రూమ్లో పడుకోబెడతాడు. రే, మరీ పేషెంట్ని చేయకు, నాకు ఒక కాలు చెయ్యి బాగానే ఉంది, ఉంటే వాటికి కుదురుగా ఉంచు, నీ ఆవేశానికి బలి చేయకు అని సీరియస్గా అంటాడు శ్రీరామ్. అంతలోనే విషయం తెలుసుకొని మీనాక్షి గోకుల గారు సాధ్వి కూడా శౌర్యని చూడటానికి వస్తారు. గోకుల గారు మీనాక్షి గారు శౌర్యని చెరువు పక్కన పట్టుకొని ఏడుస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేసి బయటకు తీసుకువెళ్ళిపోతాడు శ్రీరామ్. అన్నయ్య అంటూ ఒక్క అడుగులో శౌర్యని చుట్టేసిన సీతు తలని మరుతూ ఎలా ఉన్నావు సీతమ్మ అని అడుగుతాడు శౌర్య. మీ బావ నన్ను బాగా చూసుకోవడం లేదు అంటూ పెదవి విరుస్తుంది సీతు. ఆ మాట రూమ్లోకి వస్తున్న శ్రీరామ్ విని చేతులు కట్టుకొని ఆమె చెప్పే కహానీలు వినడానికి సిద్ధమవుతాడు. మరి రానా? అవునా, మన ఇంటికి వచ్చేస్తావా? పోనీ వాణ్ణి కాశ్మీర్లో వదిలేద్దాం.
నువ్వన్నట్టుగా అలాగే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మా మా బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడు, అందుకే భరిస్తున్నా అంటూ కళ్ళు టపటపాలాడిస్తూ అంటుంది. సీతమ్మ అంటూ ఆశ్చర్యంగా పిలుస్తాడు శౌర్య. హా అన్నయ్య, నువ్వు మావయ్య కాబోతున్నావు అంటూ ఆనంద బాష్పాలతో శౌర్యాన్ని హక్ చేసుకుంటుంది సీతు. పర్వాలేదే, నీకు కూడా పొగరు మాత్రమే కాదు, సెంటిమెంట్ పండించడం కూడా వచ్చు అంటూ సీతు వెనకే కూర్చొని శౌర్యను సీతుని కలిపి హక్ చేసుకుంటాడు శ్రీరామ్. శౌర్య చూపు సీతుపై నుండి ఎదురుగా ఉన్న సాధ్వి పైన పడగా చుట్టూ ఒకసారి చూస్తాడు, కానీ రానాజాడ ఎక్కడా కనిపించదు. సాధ్వి అంటూ శౌర్య సౌమ్యంగా పిలిచేసరికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి శౌర్య పక్కన కూర్చుంటుంది. ప్రెగ్నెంట్ అని చెప్పనే లేదు ఏంట్రా, ముందు ఆయనకి చెప్పాలనుకున్నాను, కానీ ఏదేదో జరిగి ఎవరికీ చెప్పకుండా అయిపోయింది అని తల దించుకుంటుంది. చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అవుతుంది ఇది నీకు, కనీసం హనీకైనా చెప్పాల్సింది. రుద్రవంశం మొదటి వారసత్వం నీ కడుపులో పెరుగుతుందిరా, దాన్ని తోడు నీ ఆరోగ్యం, దాని సంగతి ఏంటి? నేను పర్ఫెక్ట్గా ఉన్నాను బావా, అది హనీ చెప్పాలి. హనీ అంటూ శౌర్య గట్టిగా పిలిచేసరికి హా ఏం కావాలి అని దుడ్డి చెమటలు తుడుచుకుంటూ వస్తుంది హన్సీ. సాధ్విని చెక్ చేసి తన కండిషన్ ఏంటో చూసి అప్డేట్ చేయగలవా? హా రా సాధ్వి అంటూ పక్కనే తను ఏర్పాటు చేసుకున్న క్లినిక్ తీసుకువెళ్ళి చెకప్ చేసి ముందు రిపోర్ట్స్ అని చెక్ చేస్తుంది. అన్నీ నార్మల్గానే ఉన్న, ప్రెజెంట్ 5th మంత్ కాబట్టి టిఫా స్కాన్ చేయించాలి అని శౌర్యకి చెప్తుంది. శ్రీ నువ్వు ఆ పని చూడు, నా ఫోన్స్ ఇలా ఇవ్వండి అని చకచక తను చెయ్యాల్సినవి మైండ్లో స్కెచ్ గీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడే కదా హాస్పిటల్ బెడ్ దిగింది, అంతలోనే మళ్ళీ నీకు తొందర ఏంటి అంటూ గదివి ఫోన్ అందిస్తున్న శ్రీరామ్ చేతిలో ఉన్న శౌర్య ఫోన్ లాగేసుకొని అందరినీ బయటికి తోసేసి సీరియస్గా శౌర్యాన్ని చూస్తుంది హన్సీ. ఆ చూపేంటే, నువ్వు వాయిస్ రైజింగ్ తగ్గించి వెళ్ళి స్నానం చేయి. ఏంటి కామెంట్ చేస్తున్నావు? నేను స్నానం చేసేలా ఉంటే నా ముందు ఉన్న నా పిల్లాన్ని అప్పడం కింద నలిపేయాలి అనే కోరికను ఇంత గట్టిగా ఆపుకొని ఉండేవాడిని కాదు కదా అంటే బాగున్న లెఫ్ట్ హ్యాండ్తో కాలర్ పట్టుకొని ఎగరేస్తూ ఉంటాడు శౌర్య. ఎందుకంత గట్టిగా ఆపుకోవడం? రారా, నేనే బాగున్నా, నీ కాలు చేయి మడిచి అప్పడం చేస్తా అంటూ కట్టిన కాటన్ చీర కొంగు నడుములో దోపి చేతులు దులుపుతుంది హన్సీ. ఈ 3 నెలలు ఎంత మసాలా పొట్టలోకి తోసావే, ఇంత మాస్ యాంగిల్ చూపిస్తున్నావు? ఆమెలో ఎప్పుడు చూడని మాస్ యాంగిల్ని విస్మయంగా చూస్తాడు శౌర్య. ఇంకా ఇదే ముందు ముందు చూపిస్తాను ఆ తటాక, అప్పుడు వెళ్ళి మీరాబాయిని అనుకుంటా వెళ్ళిపోదువు కానీ, అంతేనా నాన్న? అంతే అంతే ఉంటుంది అంటూ శౌర్య చెంప తట్టి వాష్రూమ్కి వెళ్ళి వేడి నీళ్ళు సిద్ధం చేస్తుంది హనీ. చాలా చేస్తుంది ఇది, ఒక్కసారి కాస్త కాలేజీ సేకరించాలి, ఫస్ట్ దీని పని చెప్తా అనుకుంటూ కళ్ళు మిటకరించి తన్ను చూస్తున్న హనీని చూసి సైలెంట్గా లేచి ఒక కాలితోనే నిలబడి చూస్తాడు. ఆమె వచ్చి తీసుకువెళ్తుంది కదా, ఆమె భుజంపై నడుంపై చేతులు వేసి పట్టుకునే వంగతో డిస్టర్బ్ చేసి తన గుప్పెట్లో ఆమెను తెచ్చుకోవాలి అని శౌర్య ఆలోచన. కానీ శౌర్య చేతులు ఆలోచనలు తలక్రిందులు చేస్తూ 3 కాళ్ళు స్టాండ్ తెచ్చి శౌర్య ముందు పెడుతోంది హన్సీ. ఏంటే ఈ స్టాండ్, నేను కుంటివాణి అని గుర్తు చేస్తున్నావా? లేదు, నీకు ఒక కాలుకి 3 కాళ్ళు సపోర్ట్ ఇస్తున్నాను, వెళ్ళు పని చూడు. నువ్వు తీసుకువెళ్ళకపోతే నేను చెయ్యను. బెడ్ మీద ఉండగా నా కోసం ఏడ్చి ఒక్కదానిలా తయారయ్యావు, ఎదురుగా ఉన్న నన్ను తీసి పడేస్తున్నావు. ఇట్స్ మై టైం మిస్టర్ రౌడీ, నేను చెప్పిందే జరుగుతుంది. అచ్చా అచ్చా అంటూ హన్సీనే చూస్తూ స్టాండ్ దూరంగా నెట్టేసి 2 కాళ్ళు నిలబడి కళ్ళు మూసుకుంటాడు. రౌడీ అంటూ కంగారుగా తన నడుం చెట్టు చెయ్యవేసి అతని చేతిని తన భుజం మీద వేసుకొని కన్నీళ్లతో చూస్తుంది. ఇంకోసారి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఇలానే ఉంటుంది అని సీరియస్గా చెప్పి హన్సీ హెల్ప్తో వాష్రూమ్లోకి వెళ్ళి స్టూల్పై కూర్చుంటాడు. సైలెంట్గా తన షర్ట్ రిమూవ్ చేసి ఫ్యాన్ తిప్పడానికి నడుం దగ్గర చెయ్యి పెట్టిన హన్సీని చూస్తూ ఉంటాడు శౌర్య. ఏంటి అలా చూస్తావు? స్నానం చేయించాలి కదా, వెప్పొద్దా? ఇబ్బంది పడేలా ఉంటే వద్దు, ఒకసారి పెళ్ళయ్యాక నీ ఫస్ట్ బర్త్డే రోజుకి వెళ్దామా? హన్సీని డ్రెస్ విప్పి స్నానం చేయటం గుర్తుకు వచ్చి గ్యాప్ వచ్చింది కదే అని చిన్న నవ్వుతూ అంటాడు. ఈ గ్యాప్లో సైజులే మారిపోవులే అని విసుగ్గా చెప్పి శౌర్య డ్రెస్ విప్పి టవల్ చుట్టి సున్నితంగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయిస్తుంది. మెత్తటి క్లాత్లో చంటి పిల్లాడి తుడిచినట్టు తుడిచి షర్ట్ అండ్ టీషర్ట్ వేసి బెడ్పై కూర్చోబెట్టి షూప్ తెచ్చి తాగిస్తుంది. రౌడీ హాల్లో కూర్చుంటావా? ట్యాబ్లెట్స్ వేస్తూ అడుగుతుంది హన్సీ. వద్దు, ఏమున్నా ఉదయం మాట్లాడతా, కానీ మనం పడుకుందాం. నువ్వు త్వరగా తినిరా, నాకు నిద్ర వస్తుంది. నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, నువ్వు పడుకో, నేను సాత్విని మీట్ అయ్యి వస్తాను. వద్దు, తను అన్ని విధాలుగా బాగుందంట, నువ్వు తినేసిరా, ఇక్కడికి ఫుడ్ తెచ్చుకోపోని. మొండివాడినివి అని కొనుక్కుంటూ 2 రోటీలు ఫ్రూట్ సలాడ్తో వచ్చి రూమ్ డోర్ లాక్ చేసి శౌర్య పక్కన కూర్చుంటుంది. మంచి మంచి కర్రీస్తో తినేస్తున్నారు అందరూ, నాకు మాత్రం గడ్డి పెడుతున్నారు. ఒక్కరోజు డైరెక్ట్ మసాలా తింటే
తింటే స్టమక్లో డైజెస్ట్ ప్రాబ్లం వస్తుంది, మెల్లిగా తిందువులే అంటూ ఫ్రూట్ సలాడ్ స్పూన్ అందిస్తుంది హాన్సీ. నాకు వద్దు అంట స్పూన్ ఆమెకు తినిపించి బౌల్ ఖాళీ చేయించి అన్నీ పక్కన పెట్టేసి ఆమె గుండెలపై తల పెట్టుకుని పడుకుంటాడు శౌర్య. రానా సాత్వి సంగతి ఏంటి రౌడీ? శౌర్య చుట్టూ సున్నితంగా లాగుతూ అడుగుతుంది హాన్సీ. ప్రెగ్నెన్సీతో ఉన్న సాత్వి పెద్దల మధ్య ఉండటం మంచిది అని మీనాక్షి గారు గోకుల గారు తమతోనే ఉంచుకుంటారు. ఎవరికి వారు ఎవరి రూమ్లో వారు ఉంటే శ్రీరామ్ సీతు ఆ రాత్రి మరొక మధుర రేయగా మలుచుకోవటం బిజీగా ఉంటారు. నిద్రపట్టగా ఒంటరిగా ఆరు బయట మొక్కల్లో తిరుగుతున్న సాధ్వి ఎదురుగా ఒక ఆకారం వచ్చి నిలబడేసరికి గట్టిగా అరవబోతుంది. ఆమె అరవకుండా ఆమె నోటికి గట్టిగా చేతితో మూసేస్తుంది ఆ ఆకారం. కళ్ళతోనే అరవతోనే సీరియస్గా బెదిరిస్తూ సాధ్వి నోటిపై చెయ్యి తీస్తాడు ఆ ఆకారమైన రానా. మళ్ళీ ఏం పైత్యం వచ్చింది? ఉరుములేని పిడుగులా ఊడిపడ్డావు. రానాని కోపంగా చూస్తూ అడుగుతుంది సాధ్వి. నీ కడుపు ఎవడి పక్కన పడుకుంటే వచ్చింది? కళ్ళు ఎర్ర చేసి అడుగుతాడు రానా. శౌర్య ఆర్డర్ మేరకు శ్రీరామ్ సాధ్విని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని స్కాన్స్ టెస్టులు చేయించడానికి తీసుకువెళ్ళిన టైంలో జాగ్లిని కలవడానికి వెళ్ళే రానాకి సాధ్వి శ్రీరామ్ అతని కంట పడతాడు. అప్పుడే ఆమె గైనిక్ వార్డర్కి వెళ్ళడం, స్కాన్ చేయించుకోవడంతో 5 నెలల కడుపు రానా కంటపడి అతనికి మనశ్శాంతి ఉండదు. నేను మనసైన వాడి పక్కన పడుకుంటే వచ్చింది, నీకెందుకంట? రానాకి మాత్రం తీసిపోకుండా సమాధానం చెప్తుంది సాధ్వి. ఏయ్, నాకే ఎదురు చెప్తావా అంటూ విసురుగా ఆమె రెక్క పట్టుకుని వత్తేస్తాడు రానా. ఎదురు చెప్పలేదు, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చాను తాపిగా అంటుంది ఆమె. బాగా బరితెగించి ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకున్నావు కదా, సమాధానాలు బాగానే చెప్తావు అంటే అసహ్యం నిండిన కన్నెలతో మంటలు కురిపిస్తూ అంటాడు. అతని చూపుల అసహ్యం కోపం చూసి సాధ్వి మనసు బాధతో మూలుగుతున్న పెదవులు మాత్రం పంతానికి విచ్చుకుంటాయి. ఆమె నవ్వు చూసి ఇంకా మండిపోతుంది రానాకి. ఎందుకురా ఊరికి నన్ను ఏడిపించాలి అని చూస్తావు? ఇక నిన్ను వదిలేస్తున్నాను, మన బంధం నుండి నీకు విముక్తి కూడా ఇచ్చేస్తున్నాను. నన్ను ఇలా వదిలే, మాటలతో చంపకు. నువ్వు వెళ్ళి ఎవరితో రిలేషన్ పెట్టుకున్నా నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వను అంటూ కన్నీళ్లతో చెప్పి 2 అడుగులు వేసిందో లేదో నీళ్ళు నిన్న కళ్ళకే వేరే దారి కనిపించగా చీర తగులుకొని ముందుకు పడబోతుంది. తన కడుపుకి ఏదో అయ్యిపోతుంది అని ప్రాణం పైన ఆశ వదిలేసుకొని శరీరంపై పట్టు వదిలేస్తుంది సాధ్వి. ఇంకొక సెకండ్లో ఆమె కడుపు నేలను తాకుతుంది అనగా కళ్ళు మూసి తెరిచేలోపే ఆమె చెయ్యి పట్టుకొని తన రెక్కల మధ్యలో లాక్కొని ఆమె చుట్టూ చేతులు బిగిస్తాడు రానా. అతని గుండెలో మొహం దాచుకొని నా బేబీ అంటూ ఏడుస్తూ వేగం కొట్టుకున్న గుండెతో రానా షర్ట్ గట్టిగా పట్టుకొని ఎంతగా ఏడుపు ఆపదు సాధ్వి. రానా ఫీలింగ్స్ నీ బిడ్డకి ఏం కాలేదు కదా అంటూ తడబడుతూ ఆమెను దూరం జరుపుతుంటే ఇంకా గట్టిగా రానాని పట్టుకొని సమస్యల పొజిషన్కి వచ్చేసింది. కళ్ళు తెరువు అంటే చిన్నపాటి అరిపే వచ్చేస్తుంది రానా గొంతు నుండి. ఎందుకురా అరుస్తావు? నాకేమైతే నీకెందుకు? అంత నీరసించిన ముఖంలో చిన్న చిరునవ్వు నవ్వుతూ అడుగుతుంది సాధ్వి. నేను అరుస్తున్నానా? నీకు అలా వినిపిస్తే నేనేం చేయలేను అంటూ సాధ్విని బెంచ్పై కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళి చల్లటి నీళ్లు తెచ్చి కొన్ని ఆమె మొహంపై కొట్టి ఇంకొన్ని ఆమె గొంతులో పోస్తాడు. ప్రాణం లేని వచ్చిన ఫీలింగ్ సాధ్విది. రేపు లాస్ట్ హియరింగ్. ఆమె పక్కనకు వచ్చిన రానా ఎటో చూస్తూ అంటాడు. నాకేం మతమరుపు లేదురా. అదే ఆమె పదే పదే రా అంటుంటే రానా చూపు ఆమె మీదకు వెళ్ళిపోతుంది. అతను శౌర్య తర్వాత ఆ హక్కు ఇచ్చింది ఆమెకు మాత్రమే. మరి కనీసం సీదు కూడా ఒరై అన్నయ్య అని కూడా అనదు. జస్ట్ రానా అన్న లేదా చిన్నన్న అంటుంది. అలాంటిది ఆమె రా అంటుంటే రానా గుండెకాయ పరిస్థితి. శ్రీ అంటూ ఫ్రెష్ అయి వచ్చిన శ్రీరామ్ వడిలో చేరుతుంది సీతు. టాబ్లెట్స్ వేసుకున్నావా? ఆమె పల్చటి కడుపు నిరుముతూ అడుగుతాడు. వేసుకున్నాను. నువ్వే తినలేదు, తీసుకురానా? వద్దు సాధ్వి, నేను బయట తినేశాము. వదినకు ఎలా ఉంది? మనసు బాలేని మనిషి ఎంత తిన్నా వంట పట్టదు. అదే జరుగుతుంది. బేబీ వీక్గా ఉంది. మిస్క్యారీ అయ్యే ఛాన్స్ 70% ఉంది. ఈ బేబీ మిస్ అయితే మళ్ళీ సాధ్వి తల్లి అయ్యే ఛాన్స్ ఎప్పటికో చెప్పలేం. అంటే రానాతో కలిసి ఉన్నా సరే తన తల్లి అవ్వడం అనేది చాలా రేర్. రానా అన్నయ్యకి చెప్పలేదా? లేదు, చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకుంది సాధ్వి. మరి వదిన రిస్క్లో ఉంటే మనం ఏం చెయ్యలేమా శ్రీ? చెయ్యలేమా అంటే పరిస్థితులు అలాంటివి. ఏం చేయాలి? మీ అన్న కాళ్ళ పట్టుకుని తీసుకురావాలా? వాడు మనసు పెట్టి ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం దొరికి ఉండేది. కానీ వాడు కొల్లు ఉన్న గుడ్డివాడి అయ్యాడు. పెద్దన్నయ్యకి చెప్పడం మంచిది. వద్దు, సాధ్వి చెప్పే వరకు వెయిట్ చేయి. ఎక్కడ నోరు జారకు. ఇంకా 30% ఛాన్స్ పాజిటివ్గానే ఉంది కదా. సో ఆ బేబీ మన ఇంటి బేబీ అయితే అన్నీ జయించి వస్తాడు. 6 వస్తుంది. మన బేబీపై నీ ఒపీనియన్ ఏంటి? కొడితే మొహం పగులుతే సీలు రాకాసి సాధించావు కదే అంటూ తమ దాటుకున్న వచ్చిన పరిస్థితులు కారణం గుర్తుకు వచ్చి కోపం నటిస్తాడు శ్రీరామ్. ఎన్నిసార్లు కోపం చూపిస్తావు శ్రీ? నవ్వుతూ అతని మడి చుట్టూ చేతులు వేసి అతనితో సహా బెడ్పై వాలిపోతుంది సీతు. కుదురుగా పడుకుంటావా లేదా? పడుకోను అంటూ మూతి ముందుకు పెట్టి శ్రీరామ్ మూత పగలగొడుతుంది సీతు.
ఫ్లడ్ చేయాలి అని చూస్తున్నావా? నేనా? నేను అలాంటివి చేయనమ్మా. నాది అంతా డైరెక్ట్ అటాక్‌నే. అదైతే నిజమేలే. దాని రిజల్ట్ ఈ ప్రెగ్నెన్సీ. నిన్ను ఫ్రీగా వదిలేస్తే తెల్లవార్లు నన్ను దెప్పుతూనే ఉంటావు. నీకు పని చెప్పాలి అంటూ తన టీ షర్ట్ లోపల నుండి నడుం చుట్టూ అతని చేతులు వేసుకొని, అతని పెదాలు హత్తుకొని, షర్ట్ లోపల నుండి అతని శరీరాన్ని తడుముతోంది సీతు. సిగ్గనేది వదిలేసావా? ఆమెపై లేని కోపం చూపిస్తూ వశం తప్పిన మనసు అదుపు చేయాలని చూస్తాడు. కానీ అప్పటికి అతనికి తెలియకుండానే అతని చేతులు ఆమె పరువాలను కొలవటం స్టార్ట్ చేసేస్తాయి. అతని మాటకి బిహేవియర్కి పొంతనే లేకపోవడంతో తన ముత్యాల్లాంటి పళ్ళ వరుస కనిపించేలా అందంగా నవ్వుతుంది సీతు. ఆమె నవ్వుకు మైమరిచి తనే స్టెప్ తీసుకుని ఆమె బెడ్ పైకి చేరుతాడు. తల ఎత్తి పెదవులు అందిస్తూ ఓవర్ ఎగ్జైట్ అవుతున్న సీతుని వారిస్తూ తన మాటలతో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి మత్తు లేకుండా ఇద్దరి మధ్య గమ్మత్తు ఏర్పడుతూ ఒక్కటిగా అవ్వటానికి సిద్ధపడుతున్న కలయిక తాలూకా ఆత్రం ఆమెలో నిలువెల్లా ఉంటుంది. ప్రెగ్నెన్సీ దృష్టిలో పెట్టుకొని తమకి ఆ ఆత్రం మంచిది కాదని భావించి తన ఫీలింగ్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకొని లాలింపుగా ఆమె ఫీలింగ్స్ని హోల్డ్ చేస్తూ సాఫ్ట్ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు శ్రీరామ్. కళ్ళు మూసుకొని శ్రీరామ్ లాలిత్యాన్ని తల వంచిన సీతు సున్నితంగా సాగుతున్న కలయికలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. పెదవుల యుద్ధంతో మొదలై వాళ్ళ కలయిక పెనవేసిన చేతుల మధ్య నలిగి కాలివేల వరకు సాగి కోరిక స్థాయికి చేరి స్వేద బిందువులతో తడిచి ముద్దై ఆమె ఎదుటిపై అతను పెట్టిన ముద్దుతో ఆగుతుంది. తనపై తల వాల్చిన ఆమె తలపై కిస్ చేసి ఇక నుండి ఎగ్జైట్మెంట్ తగ్గిస్తే మంచిదిరా అని మెల్లగా చెప్తాడు శ్రీరామ్. అందుకే ఈ జనరేషన్ వాళ్ళ పిల్లల కోసం గ్యాప్ తీసుకుంటున్నారు. పిల్లలు వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాస్తైనా దూరం పెరుగుతుంది. ఏది మనసారా ఫీల్ అవ్వడానికి ఉండదు. పోనీ నువ్వు ఇంతకుముందే ఒప్పుకొని ఉండే కిడ్స్ ఇంకా వద్దనుకుంటే సేఫ్టీ ఫ్యూచర్స్ వాడి లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు. మొత్తం వేస్ట్ చేశావు శ్రీ అంటూ అతని గుండెపై చిరు దెబ్బలు వేస్తే మూతు ముడుస్తోంది సీతు. పిల్లలు వస్తే గ్యాప్ వస్తుందని ఎవరు చెప్పారు? ఎవరి ప్రియారిటీ వాళ్ళకి ఉంటుంది. ఇక నేను పిల్లలు పుట్టేస్తారు అని దూరంగా లేను. నువ్వు చిన్నపిల్లవి. ఇంటిమేట్ ఎంత సుఖాన్ని ఇస్తుందో ఎర్లీ డేస్ అంత పెయిన్ కూడా ఉంటుంది. నువ్వు అది బేర్ చేయలేవు అనుకున్నాను. ఇప్పుడు బేర్ చేశా కదా. నా ఒరిజినాలిటీ ఇది కాదు కాబట్టి అప్పుడు కూడా ఇలా ఉండొచ్చు కదా. అస్సలు అవ్వదు అది. బాయిల్డ్ బ్లడ్ అవ్వనివ్వదు. మూత తిప్పి శ్రీరామ్ గుండెల తల ఆనిచ్చి కళ్ళు మూసుకుంది. నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇస్తాను. ఫీల్ అవ్వకు అంటూ అల్లరిగా నవ్వుతాడు శ్రీరామ్. నాకు వద్దు. నువ్వు చెప్తుంటేనే భయం వేస్తుంది అంటూ తలపైకి ఎత్తదు. నాకు తెలియదు నా ప్రిన్సెస్ని ఏ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలో. అందుకేనా రాధికాని వెంట వేసుకుని తిరిగా అంటూ ఖచ్చితంగా శ్రీరామ్ నడుము గిల్లేస్తుంది సీతు. హేయ్, అది మీ అన్న చేసిన పని. నేనేం రాధికాని నా వెంట తిరగమని చెప్పలేదు. అబ్బబ్బా, రాధిక అంటే ఎంత క్యూట్గా స్వీట్గా పిలుస్తున్నాడో. ప్రిన్సెస్, మన ప్రైవసీలో మూడో మనసు గురించి అవసరమా? కాస్త కటువుగా వచ్చిన శ్రీరామ్ మాటకి మ్యూట్ అయిపోతుంది సీతు ప్రిన్సెస్ అంటూ లో వాయిస్తో పిలుస్తూ ఆమె ముఖం ఎత్తి చూసేసరికి వాటర్ రావడానికి సిద్ధంగా ఉంటాయి ఆమె కళ్ళు. ఇంకొకసారి మన మధ్య వేరే లేడీ టాపిక్ వద్దు. ఒక్కసారి జోక్స్ నుండే సీరియస్ వైపు పుడుతుంది. అది ఒక జంట మధ్య గ్యాప్ తెస్తుంది. అందుకే సీరియస్ అయ్యాను. నువ్వంటే కోపం నాకు ఎప్పుడూ లేదురా. ఐ లవ్ యూ శ్రీ. నీ లవ్ నాకు లైఫ్ లాంగ్ ఇంతే అందంగా డీప్గా కావాలి. నా లవ్ లైఫ్ లాంగ్ మనతోనే వస్తుంది. నీపై నా ప్రాణం ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. హ్యాపీ టీయర్స్తో ఇద్దరి పెదవులు ఆమె జత చేస్తే ఆమెను తేలిక పరచాలని మరో మూడ్లోకి శ్రీరామ్ తీసుకువెళ్తాడు. రేపు లాస్ట్ ఇయరింగ్. ఆమె పక్కన కూర్చున్న రానా ఏటో చూస్తూ అంటాడు. నాకే మతిమరుపు లేదురా. ఉందేమో అని చెప్పానులే. లోపలికి పో అంటూ సీరియస్గా చెప్తాడు రానా. నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. నాకు ఇక్కడ కూర్చోవాలని ఉంది. నువ్వు పక్కన కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపో. నాతో ఉండి ఇష్టం లేదు. నువ్వే దూరంగా ఉన్నావు. కలిసి జీవించడం ఇష్టం లేదు. నువ్వే విడాకులు అడుగు. డన్. ఇప్పుడు కూడా నా పక్కన ఉండటం ఇష్టం లేకపోతే నువ్వే ఇక్కడ నుండి వెళ్ళిపో. నేనేం అడ్డుకోలేదు కదా. చాలా పగురొచ్చిందా నీకు? రేపటి నుండి ఫ్రీ బర్డ్వే. ఇంకెన్ని వేషాలు వేస్తావో అంటూ వ్యంగ్యంగా అంటాడు రానా. ఎన్నైనా వేస్తాను. తల్లి ఊరిలో ఉంది. తండ్రి ఉన్నా లేనట్టే నీతో సంబంధం తెగిపోతే మహాల్లో కొడల స్థానం పోతుంది. కాబట్టి వీళ్ళెవరూ నన్ను ఏం చేసినా అడ్డుకునే రైట్ లేదు. ఎలాగో నేను కూడా వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతాను అనుకో. అది వేరే విషయం. నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటూ కేర్లెస్గా అంటుంది. ఆ కడుపులో పెట్టిన మోయడానికి నీ శీలంతో బిజినెస్ చేస్తావా? వెకిలిగా నవ్వుతున్న రానా చెయ్యి పట్టుకుని అతనికి అతి దగ్గరగా వెళ్ళి నా పక్కన ఒక నైట్కి పడుకుంటావా? ఫస్ట్ బోని నువ్వే కాబట్టి ఎంత ఇచ్చినా పర్వాలేదు అంటూ రానా కళ్ళలోకి చూస్తూ అతను చెంపతడుతుంది సాధ్వి. చెయ్యి వదులు అని బెదిరించుకొని వెళ్ళిపోతాడు రానా. వెళ్తున్న అతను చూసి మోకాళ్ళపై కూర్చొని గుండెలు పగిలేలా ఏడ్చి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది సాధ్వి. మెడిసిన్ మత్తులో తన రౌడీ బేబీ కవ్వుల్లో
పుష్టిగా నిద్రపోయి శౌర్యకి ఉదయం 6 గంటల సమయంలో మెలకు వస్తుంది. తన చుట్టూ చేతులు వేసి పడుకున్న హన్సీకి పిక్కిచ్చి మెల్లగా బాగున చేయి సపోర్ట్తో లేచి కూర్చొని ఫోన్ ఆన్ చేస్తాడు. జాబ్ నుండి వచ్చిన అర్జున్ అన్న మెసేజ్ చూసి అతనికి కాల్ చేస్తాడు శౌర్య. అతను చెప్పింది విన్న తర్వాత శ్రీ నీతో కాంటాక్ట్లో ఉన్నాడా అని అడుగుతాడు శౌర్య. అది సార్ అంటూ నసుగుతున్న జాన్ వైఖరికి నవ్వుకొని వాడికి ఈ మ్యాటర్ చెప్పకు, జస్ట్ ఫాలో అవ్వు, నాకు అప్డేట్ ఇవ్వు అంతే. ఓకే సార్ అని జాక్ కాల్ కట్ చేయడంతో వెనక్కి తిరిగి చూసేసరికి బెడ్పై బాసిపీఠం వేసుకొని పట్టేసిన పళ్ళు విరుచుకుంటూ కనిపిస్తుంది హన్సీ. కాటన్ శారీ నుండి కనిపిస్తున్న ఆమె నడు చిన్నగా నొక్కి వదులుతాడు శౌర్య. వీటికేం తక్కువ లేదు అని కోపంగా చూస్తూ రాత్రి వేసిన ప్రశ్న అలాగే ఉంది అని అంటుంది హన్సీ. ఏం ప్రశ్న? రానా సాధ్వి. వాడు అసలు నేను కోరుకున్నాక కంటికే కనిపించలేదు. వాడి సంగతి ఏంటి అనేది ఆలోచించడానికి కాల్ చేసి పిలవచ్చు కదా. ఓ ఎర్రగొంటలొక్కేస్తుంది. మరిది అంటే అభిమానం పొంగిపోతుంది. నీలాంటి కోతి జస్టులు అన్ని వాళ్ళలో ఉన్నాయనే కదా అంటూ వెటకారంగా అంటాడు శౌర్య. ఉదయాన్నే మొదలు పెట్టేశాడు నాతో ఆడుకోవడం అని కొనుక్కొని, మీ తమ్ముడు మీ ఇష్టం, వచ్చినప్పుడు నచ్చినప్పుడు మాట్లాడుకోండి అని మూత తిప్పుతూ చెప్పి బ్రష్ చేయిస్తాను అని అతని ముందు నిలబడి చెయ్యి అందిస్తోంది హన్సీ. ఏంటి ఈ తోటకూర కట్టలాంటి చేతితో నన్ను హోల్డ్ చేసేద్దామని అంటూ ఒక్కసారిగా ఆమె చేయబట్టి తన మీదకి లాక్కొని రైట్ హ్యాండ్తో ఆమెను తన కౌగిల్లో బంధిస్తాడు. చాలా రోజులు కాదు నెలల తర్వాత ఉదయం అనేది ఇద్దరికి చాలా ప్లెజెంట్గా అనిపించడంతో ఒకరి కళలోకి ఒకరికి చూసుకుంటూ ఉండిపోతారు. ఇద్దరి పెదవులు తేజంగా విచ్చుకొని ఒకరి నుదుటిని మరొకరు పెదవులు తాకుతాయి. హ్యాపీ మార్నింగ్ రౌడీ. ఇక నుండి ప్రతి మార్నింగ్ ఇలానే ఉంటుంది ఆమె కళ్ళపై ముద్దు పెడుతూ అంటాడు శౌర్య. నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా. అసలు నిన్ను చూడగానే ఓ బాలీవుడ్ మూవీలో కాజల్ షారుఖ్ ఖాన్ కోసం రన్నింగ్లో వచ్చినట్టు వచ్చి పట్టుకోవాలి అనిపించింది కదా అంటూ కళ్ళు ఎగరేస్తాడు శౌర్య. నీకెలా తెలుసు? నీ ముఖంలో ప్రతి ఫీలింగ్ నాకు తెలుస్తుంది. అన్నీ తెలిసే దానితో పెట్టుకున్నావా? దాని టాపిక్ తీసుకురాకు, అది ఒక జిట్టు వదిలించుకొని వచ్చాను. మళ్ళీ గుర్తు చేయకు, చిరాగ్గా ఉంది. అవును, నువ్వు ఎలా కేరళ వచ్చి పడ్డావు? మీ అమ్మగారైనా నా అత్తగారైనా మీనాక్షమ్మని అడుగు, వచ్చే నవ్వుని ఆపుకుంటూ అంటుంది హనీ. ఇంకేమన్నా ఉందా? నేను బాగానే ఉన్నాను అని తూటాలు లాంటి మాటలతో దాడికి వస్తారు. కొన్నాళ్ళు ఇలాగే ఉండవే, పద బ్రష్ చేద్దాం అని హన్సీతో సహా పైకి లేచి ఆమె హెల్త్తో వాష్రూమ్లోకి స్టూల్పై కూర్చుంటాడు. శౌర్యకి బ్రష్ చేయించి అక్కడే వైప్స్తో తుడిచి తీసుకువచ్చి హాల్లో కూర్చోబెట్టి తను కూడా ఫ్రెష్ అయ్యి ఆ ఇంట్లో వారి కోసం టిఫిన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అవుతుంది హనీ. బద్ధకంగా కళ్ళు తెరిచిన శ్రీరామ్కి తన మీదే బుజ్జిపప్పిలా పడుకొని కనిపిస్తుంది సీతు. టైం చూసేసరికి 9 అయ్యి కనిపిస్తుంటే తల పట్టుకుని సీతుని పక్కకు పడుకోబెట్టి నుదుటిపై కిస్ చేసి లేచి కూర్చుంటాడు. శ్రీ అంటూ నిద్ర మధ్యలో గూముగా పిలుస్తున్న సీతు వైపు చిరుకోపంగా చూస్తూ, ఏంటి శ్రీ, టైం 9 అయ్యింది, ఇంకో 50 మినిట్స్లో నాకు మీటింగ్ ఉంది అంటూ తొందరపడుతూ ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని కరెక్ట్ టైంకి మీటింగ్ అటెండ్ అవుతాడు. ఇంకాసేపు బెడ్పై దొర్లి అయి కాఫీ టిఫిన్ పెట్టుకొని శ్రీరామ్కి బ్రేక్ ఇచ్చే టైం కోసం వెయిట్ చేస్తుంది సీతు. నువ్వు తినే అంటూ హోస్ట్ చూడకుండా శ్రీరామ్ సైగ చేసినా కానీ తనని మొండిగా తన కోసం వెయిట్ చేసి బ్రేక్ అవ్వగానే వేడి కాఫీ టిఫిన్తో శ్రీరామ్ ఒడిలో చేరిపోతుంది సీతామహాలక్ష్మి. నో, నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పు. లేదు నేను చేస్తుందే కరెక్ట్. నో యు రాంగ్. లేదే నేనే కరెక్ట్. ఇలా ఉంటేనే అనుకున్నది జరుగుతుంది. కానీ వీళ్ళగా తన చెవికి వినిపిస్తున్న మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది సాధ్వి. కొద్ది క్షణాలు తను ఉన్న ప్లేస్ అంతా మసకగా కనిపించి మళ్ళీ కళ్ళు మూసేస్తుంది. మరోసారి ఇద్దరు వ్యక్తుల వాదన వినిపించేసరికి చాలా సున్నితంగా రెప్పల్ని కదిలిస్తూ కళ్ళు తెరిచి చూస్తుంది. తెల్లని పరదాల పరుచుకున్న వెలుగు రూమంతా వ్యాపించి ఉంటే తను ఒక బెడ్పై పడుకొని ఉండి చేతికి క్యానిలా స్టాండ్ సెలైన్ పెట్టి తన చేతికి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆమె హాస్పిటల్లో ఉందని అర్థం అవ్వగానే క్యానిలా సెలైన్ కనెక్షన్ తీసుకుని బెడ్కి ఒక అడుగు వేస్తూ తన ఉన్న రూమ్కి అటాచ్ చేసి ఉన్న క్యాబిన్ డోర్ వరకు వెళ్ళి ఓపెన్ చేసేది కాస్త చేతులు వెనక్కి తీసుకొని వినిపిస్తున్న మాటలకి మూగగా స్టాచ్యూ పొజిషన్లో వెళ్ళిపోతుంది. కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా తలుపు తోసిన సాధ్వికి డాక్టర్ జాక్లిన్ ఒక చైర్లో కూర్చొని ఉంటే ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్న రానా కనిపిస్తాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.